నమస్తే, వెల్కమ్ టు నక్షత్ర జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి ఒక సమస్య అనేది వెంటాడుతూ ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ రావాలంటే చేతి రేఖలు ఎలా ఉండాలంటారు? ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ జాబ్ వస్తే సెటిల్ అవుతాము అనే ఒక భ్రమలు ఉన్నారు అంతా. అంటే పని చేసినా చేయకపోయినా జాబ్ వస్తే సెక్యూర్ ఉంటుంది అని. అయితే ఇప్పుడున్న యువత అంతా ఏం చేస్తున్నారంటే బాగా చదివినాక కోచింగ్ సెంటర్లకు అని చెప్పి పెద్ద పెద్ద టౌన్లలోకి వెళ్ళి కోచింగ్లు తీసుకుంటారు. బాగా తీసుకొని ఎగ్జామ్ రాస్తే అందులో కొంతమంది సెలెక్ట్ అవుతారు. ఒక 100 మంది రాస్తే ఒక 5 మంది 6 మంది సెలెక్ట్ అవుతారు. అయితే దీని మిగతా మంది అంతా ఫెయిల్ అయిపోతారు. అది పెట్టిన డబ్బంతా వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, ఇవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అసలు దీనికి కారణం ఏం చేయాలంటే ఫస్టే మనం తెలుసుకోవాలి, మన గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం ఉందా లేదా. దానికి ఏం చేయాలంటే మగపిల్లలు అయితే కుడి చేయి చూసుకోవాలి, ఆడపిల్లలు అయితే ఎడమ చేయి చూసుకోవాలి. నేను చెప్పేది చూడండి, ఈ అరచేతిలో వీటి అన్నిటినీ గ్రహాలు అంటాము. ఈ 9 గ్రహాలు కూడా మన అరచేతులనే ఉంటాయి. అయితే ఇది ఉంగరం వేలు అంటాము, రవి వేలు అంటాం. దీన్ని ఉంగరం వేలు అంటాము, రవి వేలు అంటాము. ఈ ఏలు కింద ఒక రేఖ ఉండాలి, నిలువు ఒక రేఖ ఉండాలి. ఇక్కడ హృదయ రేఖ ఉంటుంది, ఇక్కడ చిట్కన వేలు కిందకి వెళ్ళి ఇక్కడ దాకా చూపుడు వేలు దాకా ఒక రేఖ ఉంటుంది. ఆ రేఖ నుంచి ఒక నిలువు రేఖ ఈ ఉంగరం వేలు దగ్గరికి రావాలి. వచ్చి ఒక త్రిభుజం ఉండాలి. ఖచ్చితంగా వానికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. SC/ST అయితే మీరు ఇంటికాడ కూర్చున్నానికి గవర్నమెంట్ పిలిచి జాబ్ ఇస్తుంది రిజర్వేషన్లో. అలా కాకుండా వేరే మిగతా అదర్ రిజర్వేషన్ లేని వాళ్ళైతే నిలువు రేఖ ఉండి ఖచ్చితంగా త్రిభుజం ఉండాలి, లేకపోతే 2 నిలువు రేఖలను ఉండాలి. ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్ కొడతారు. అలానే ఇక్కడ కంకణ రేఖల నుంచి ఒక నిలువు రేఖ భాగ్యరేఖ అంటాము. అది శని స్థానం ఈ మధ్యవేలు వరకు ఉంటుంది. ఇలా పైకి ఉండాలి. ఇలా ఉన్నవానికి ఏమైందంటే డబ్బు యోగం ఉంటుంది, డబ్బు వస్తుంటాయి. దానికి తోడు ఇక హృదయ రేఖ నుంచి ఒక నిలువు రేఖ ఉంటే మటుకు ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గవర్నమెంట్ జాబు డబ్బు తింటారు, మీరు వద్దన్న దానిలో రాణిస్తారు. అయితే ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన అరచేతిలో రేఖలు 9 నెలలకు ఒక్కసారి, అంటే 1 ఇయర్కి ఒక్కసారి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినప్పుడు నీ చేతిలో రేఖ లేకపోయినా కానీ, మీ ఏజ్ 20, 22, 24, 25 సంవత్సరాలు ఉన్నా కానీ మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మీకు ఇక్కడ ఉంగరం వేలు కింద కూడా రేఖ వస్తుంది. ఆ రేఖ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు డబ్బు సోర్స్ అని ఏర్పడుతుంది, గవర్నమెంట్ జాబ్ అని వస్తుంది. ఇప్పుడు నాకు రేఖ లేదనుకుంటే ఆ రేఖ ఉన్నప్పుడే ట్రై చేయాలి, ఉత్తప్పుడు ట్రై చేస్తే జాబ్ రాదు. మీరు ఈ ఉంగరం వేలు కింద రేఖ లేని వానికి ఎవరికి గవర్నమెంట్ జాబ్ రాదు. వచ్చినా డబ్బు నిలబడదు, అసలు ఉండలేడు కూడా జాబ్లో. ఖచ్చితంగా ఈ ఉంగరం వేలు కింద ఒక నిలువు రేఖ అనేది ఉండాలి. వాళ్ళకు మాత్రమే డబ్బు వచ్చే యోగం ఉంటుంది, డబ్బు నిల్వ చేసే యోగం ఉంటుంది, జాబ్ వస్తుంది, పరపతి పెరుగుతుంది. కాబట్టి అలాంటి రేఖ ఉన్న వాళ్ళే ట్రై చేయండి. మిగతా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టొద్దు, వేస్ట్ చేయొద్దు. అయితే ఇంకొకటి, రేఖలు రావాలంటే ఏం చేయాలంటే మనకు గ్రహాలు యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. ఏ గ్రహం అయితే వీక్ ఉంటుందో ఆ గ్రహం సంబంధించిన స్టోన్ ధరిస్తే చేతిలో రేఖలు అనేటివి ఫాస్ట్గా పెరుగుతాయి. మనంగిన వ్యవసాయం చేసి పంటగిన ఎరువులు ఎలా వేస్తామో మనిషికి కూడా గ్రహాల ఎఫెక్ట్ అట్లా ఉంటుంది. ఆ గ్రహానికి సంబంధించిన స్టోన్ ధరిస్తే చేతిలో రేఖలు త్వరగా చేంజ్ అవుతాయి. దాన్ని బట్టి మనం త్వరగా జాబును సంపాదించుకోవచ్చు. కాబట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్న వాళ్ళు ఉంటే నన్ను సంప్రదిస్తే మీకు సరి చేయడం జరుగుతుంది. కృష్ణ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి కృష్ణ గారు. హలో, నమస్తే అండి. మనతో పాటు గురుగారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, ఇంట్లో మంచిగా ఉండలేదు, కుటుంబ కలహాలు, ఆరోగ్యం కూడా బాగలేదు, ఇంట్లో కూడా మంచిగా ఉండలేదు. ఓకే, ఇప్పుడు మీ అందుకోసమే చేసినాం గురువుది. మీ ఇల్లు కొత్తిల్లా పాతిల్లా? కొత్తిల్లే. ఎన్ని సంవత్సరాలు అయింది కట్టి? 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇప్పుడు మీ ఇంట్లో ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య 2 ఉన్నాయి. అయితే మీ ఇల్లు కూడా ఏమైందంటే మీరు ఇల్లు కట్టుకున్న ప్లేస్ మంచిది కాదు, నెగిటివ్ ఎనర్జీలో ఉంది. నెగిటివ్ ఎనర్జీలో ఉన్న ప్లేస్లో మనం ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లోకి పోయినప్పటి నుంచి రోజుకు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. అంతకుముందు బాగా డబ్బు ఉన్నోడు కూడా మనం కట్టుకున్న నేల బాగాలేకపోతే ఉన్న డబ్బంతా పోతుంది. దానికి కారణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ, అంటే మనం కట్టిన ప్లేస్ నెగిటివ్ ఎనర్జీలో ఉన్నట్టు. అయితే దాన్ని ఏమంటామంటే అల్ట్రా వైలెట్ కిరణాలు అంటాము. భూమి లోపల వాటర్ లైన్స్ ఉంటాయి, వాటిని నెగిటివ్ ఎనర్జీ అంటాము. దానిపైన ఇల్లు ఎవరైతే కట్టుకుంటామో
వాళ్ళకు అనారోగ్య సమస్యలు వస్తాయి, డబ్బు సమస్యలు వస్తాయి, కొట్లాటలు పంచాయతీలు అవుతాయి. ఎంత సంపాదించినా కానీ డబ్బు ఉండలేకపోతుంది. ఆ ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఆ ఇంట్లో ఉన్నప్పటి నుంచి అన్ని డబ్బు కష్టాలు, అనారోగ్య కష్టాలు ఉంటాయి. మనం ఇల్లు ఇలా కట్టుకుంటాము. అయితే ఈ ఇంట్లో ఏమవుతుందంటే ఈ రెడ్ లైన్స్ అనేవి అల్ట్రా నెగిటివ్ ఎనర్జీలు ఉన్న లైన్లు అంటాము. ఇలా లోపల భూమి లోపల ఉంటే మన కంటికి కనబడవు. అయితే ఈ లైన్లు ఇలా ఉన్నవా ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే ఆర్థిక సమస్యలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో ఉండదు. మీరు ఎన్ని డబ్బులు తెచ్చిపెట్టినా బీరోలో ఉండవు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు తగులాడుతుంటారు, పిల్లలు మాటినారు, భార్యాభర్తలు కొట్లాడతారు. ఇక మీకు నెగిటివ్ ఎనర్జీ, నేలకు నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఈ సమస్యలు వస్తాయి. మనిషికి నెగిటివ్ ఎనర్జీ ఉంటేనేమో అనారోగ్య సమస్య వస్తుంది. అంటే రాత్రి కూడా నిద్ర రాకపోవడం, 11 to 3 వరకు నిద్ర పోకపోతే మీకు నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. చతుర్దశి, అష్టమి, అమాస నాడు బాగా హెవీగా కోపం వస్తుంది, కొట్లాడతారు, ఎవరి మాట అయినారు, బాగా ఇబ్బంది పడుతుంటారు, ఒంటరిగా కూర్చోవడానికి చూస్తారు, దారిలో పోతుంటే కొట్లాటలు అవుతాయి, దెబ్బలు తాకుతాయి. ఇలాంటి వాళ్ళకు నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటంటే మన యొక్క బంధువులు, చనిపోయిన వాళ్ళ ఆత్మలు, ఇవి మనకు మన మీద ప్రేమ ఎక్కువైపోయి ఇవి మనకు వచ్చినట్టు. అయితే ఈ ఎనర్జీలు మన దగ్గర రావద్దంటే మనం ఎవరికి సహాయం చేయొద్దు, మానవ సేవ అస్సలు చేయొద్దు. అందరూ మానవ సేవ చేస్తారు. మానవ సేవ చేసిన వాడు ఎక్కువ కష్టాలు పడుతుండు. కష్టాలు ఎక్కువ వచ్చిన వాళ్ళే మానవ సేవ చేయనికపోతారు. చేసినా కొద్దిగా మీకు కష్టాలు ఎక్కువైతే కానీ తగ్గవు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఎవరికి ఎలాంటి సహాయం చేయడానికి కానీ, మాట సహాయం చేయొద్దు, డబ్బు సహాయం చేయొద్దు, అసలు పట్టించుకోదు ఎవరిని. అయితే మీరు ఈ నెగిటివ్ ఎనర్జీలు పోవాలంటే డైరెక్ట్ మీ యొక్క ఫోటో కానీ మీరు కానీ మా హైదరాబాద్ ఆఫీస్కి వచ్చి సంప్రదిస్తే మీకు నెగిటివ్ ఎనర్జీని తీయడం జరుగుతుంది. ప్లస్ మీ ఇంటికి ఏం ప్రాబ్లం ఉందో అది చెప్పడం జరుగుతుంది, దాన్ని సరి చేయడం జరుగుతుంది. సరి చేస్తే తక్కువ అయితే. అలానే మీకు ఇప్పుడు ఎంత ఏజ్ ఎంత మీది? మరి 59, 58 ఉంటుంది సార్. 50, 59 అంటే మీరు శని దశ చివరి ఎండింగ్లో ఉన్నారు. అదే శని దశ 19 సంవత్సరాలు, మీకు ఇప్పటికే 16 సంవత్సరాలు శని అయిపోయింది. మీరు 17 సంవత్సరాల నుంచి డబ్బు సమస్యతోటి బాధపడుతున్నారు. అయితే శనీశ్వరుడు పోయే ముందు ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి వీనికి ఏం చేయాలంటే శనికి సంబంధించిన నీలం స్టోను, నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి, అది మీకు కుడిచే మధ్యవేలికి ధరించాలి. అలానే గురుగ్రహం కూడా ఎఫెక్ట్ ఉంది మీకు. ఆ గురువుకు సంబంధించిన కనకపుష్య రాగము మీ కుడిచే చూపుడు వేలికి ధరించాలి. ధరిస్తే మీకు డబ్బు సమస్య తీరుతుంది, పబ్లిక్లో మాట పరపతి పెరుగుతుంది. ఈ రెండు జరుగుతాయి. కాబట్టి మీరు డైరెక్టు ఫోన్ ద్వారా నాని మళ్ళీ హైదరాబాద్ కానీ వచ్చి సంప్రదించండి, మీకు సరి చేయడం జరుగుతుంది. హైదరాబాద్ ఎక్కడ సార్ స్వామి? హైదరాబాదు కొత్తపేట అండి. కొత్తపేట? కొత్తపేటలో ఉంటుంది ఆఫీస్. మరి ఇంటికి చేయించుకోవాలంటే ఎట్లా? మీరు సంప్రదించండి. ఇప్పుడు లైవ్లో అవన్నీ చెప్పనే రాదు కదా, నేను వస్తా, మీరు ఫోన్ చేయండి తర్వాత. ఓకే. సో చాలామంది 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు అసలు నిద్ర రావట్లేదని చెప్పి మత్తు టాబ్లెట్స్ వేసుకుంటున్నారు గురుగారు ఈ మధ్య. సో అసలు దీనికి కారణం ఏమంటారు? ఇప్పుడు మెయిన్గా ఏమవుతుందంటే ఇప్పుడున్న ఈ జనరేషన్, ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషను, ఇప్పుడు 40 ఏళ్ళు దాటినాయి అంటే మామూలుగా స్లీపింగ్ ట్యాబ్లెట్లు వాడుతారు అందరు. ఏంటంటే మేము వర్క్ లోడ్ అంటాడు, జాబ్ టెన్షన్ అంటాడు, స్ట్రెస్ అంటాడు. ఇక నిద్ర వస్తలే అంటే డాక్టర్ ఏం చేస్తాడు, స్లీపింగ్ ట్యాబ్లెట్ రాస్తాడు. ప్రతి ఒక్కరు స్లీపింగ్, నేను ఈ మధ్య బాగా చూసి అందరు స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకొని నిద్ర అవుతారు. అది కూడా ఎన్ని గంటలు వస్తుంది? ఒక 2 గంటలు 3 గంటలు నిద్ర వస్తుంది స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటే కూడా. లిక్కర్ తాగితే కూడా గాఢమైన నిద్ర రాదు. అందరూ దానికి అలవాటు పడిపోయారు, ఇట్లా అయ్యారు. దీనికి కారణం ఏంటంటే మనిషికి నెగిటివ్ ఎనర్జీ. ఈ సంగతి ఎవరికి తెలియదు. నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు ఇది ఎట్లుంటుంది అంటే చైన్ సిస్టమ్ లాక్కుంది ఇది మొత్తం. నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటంటే మనం ఫస్ట్ ఇప్పుడు మనం పిల్లలు పుట్టిరు అనుకో. అయితే మన తాత ఆయన కొడుకు మీద ప్రేమ ఉంటుంది. అయితే అలా మన తాత చచ్చిపోయి మా తండ్రికి పడతాడు. మన తండ్రి మీద ప్రేమ మన తండ్రికి ఎవరి మీద ప్రేమ ఉంటుంది? మన మీద ప్రేమ ఉంటుంది. మన తండ్రి చనిపోయినాక మన తండ్రి యొక్క ఆత్మ మన దగ్గరికి వస్తుంది. మనం చనిపోయిన దగ్గరికి పోతాం, మనకు ఎవరి మీద ప్రేమ ఉందో వాని దగ్గరికి పోతాం. అంటే చనిపోయిన వ్యక్తులు ఎక్కడికి పోవట్లేదు. స్వర్గం నరకం అనేటివన్నీ ఫేకు. స్వర్గం నరకం అనేది లేదు. ఇప్పుడు అందరం కూడా భూమిపైన మమకారం పెరిగింది, అన్ని వస్తువుల మీద మమకారం పెరిగింది, విలాసాలకి అలవాటు పడ్డాము. కాబట్టి అందరం కూడా ఈ భూమిపైననే సంచరిస్తున్నాము. బతికిన మనుషుల కన్నా చనిపోయిన మనుషుల జనాభా ఎక్కువైంది. శరీరం ఉండదు కానీ ఆత్మలు తిరుగుతున్నాయి. అయితే ఈ ఆత్మలు ఏం చేస్తున్నాయంటే ప్రేమతోటి చైన్ లింక్ లాగా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. మన ముత్తాత, తాత, తండ్రి మన దగ్గరికి వచ్చేసి మన దగ్గర ఒక 20-25 ఎనర్జీలు మన దగ్గరికి వచ్చేస్తే ఏమైందంటే ఫస్ట్ 1-2 ఎనర్జీలు వస్తే కొద్దిగా డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినాక మెల్లగా
అనారోగ్య సమస్య స్టార్ట్ అవుతాయి, ఆ డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది, ముఖం డల్గా అయిపోతుంది. ఫస్ట్ ఒక్కటే గుర్తు, మీ ముఖం కవలికలు డల్ అయి నల్లగా అయిందంటే మీ దగ్గరికి నెగిటివ్ ఎనర్జీ వచ్చినట్టే. అప్పటి నుంచి మీకు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇక ఆడికెళ్ళి మెల్లమెల్లగా ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు కొద్దిగా ఏం కాదు, 15, 20, 30 ఏళ్ళకి వచ్చే వరకు ఏమవుతుంది, పెళ్లి చేసుకుంటాడు, బరువు బాధ్యతలు పెరుగుతాయి, భార్య వస్తుంది, పిల్లలు వస్తారు, ఏమవుతుంది, సంసార బాధలు వచ్చినందుకు నాకు నిద్ర వస్తలేదు అనుకుంటాడు వాడు. అది కాదు, అప్పటిదాకా మనం సమాజంలో ఉంటాము, ఎవరెవరికో సహాయం చేస్తుంటాము, మనతో సహాయం పొందిన వాళ్ళు ఉంటారు, మనం ఎదుటితో సహాయం తీసుకున్న వాళ్ళు ఉంటారు. అది ఎనర్జీలు ఎట్లా వస్తాయంటే మనం ఎదుటోనికి సహాయం చేసినా వానికి మన మీద ప్రేమ ఏర్పడుతుంది, వాడు మనతో సహాయం తీసుకున్నా వానికి మన మీద ప్రేమ ఏర్పడుతుంది. మనం వానికి అప్పిచ్చినా వాడు మనకు అప్పిచ్చినా, ఆడు చనిపోతే నాకు అప్పు బాకినవన్న అని ఆత్మ మన దగ్గరికి వస్తుంది. లేదా మనం వానికి అప్పిచ్చినా అయ్యో సార్ నీకు నేను అప్పు కట్టలేకపోతే అన్న ఆత్మ కూడా మన దగ్గరికి వస్తుంది. మీరు మాట సహాయం చేసినా, మంచిగా వల్కరించినా, వానికి హెల్పింగ్ నేచర్ చూసినా వాడు చనిపోతే మన దగ్గరికి వచ్చేస్తాడు. మన రోజు దానం చేసే బిచ్చబుదైనా సరే మనల్ని గుర్తుపెట్టుకుంటే ఆమె యొక్క ఎనర్జీ చనిపోయినాక మన దగ్గరికి వస్తుంది, మనమే గుర్తొస్తాం వాళ్ళకి ప్రాణం పోయేటప్పుడు. ఎవరికైనా మనం సాయం చేసేటప్పుడు పరోక్ష దానం చేస్తే ఏం కాదు, కానీ ప్రత్యక్ష దానం చేస్తే ఖచ్చితంగా కష్టాలు పడాల్సి వస్తుంది. అయితే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఈ ఈ ఏజ్ పెరుగుతున్న కొద్దిగా మనం అందరితోటి సమాజంలో ఉంటాం కాబట్టి, అందరు సాయం చేస్తుంటాం కాబట్టి ఆ ఎనర్జీలు అనేటివి మన దగ్గర 1-2 వచ్చినాక అది అన్నిటిని ఆకర్షిస్తుంది. మనుషులైనా కూర్చొని ఎలా పిచ్చాపాటి మాట్లాడుకుంటామో ఈ ఎనర్జీలు కూడా మా దగ్గర వచ్చి కూర్చొని అలానే బిహేవియర్ ఉంటుంది, అలానే మాట్లాడుకుంటుంటాయి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఆ ఎనర్జీలు ఎక్కువ అయిపోద్ది, మనకు నిద్ర అనేది రాకుండా అయిపోతుంది. అవి నిద్ర పోనివ్వు మనల్ని. వాటి టైం రాత్రి 11 గంటల నుంచి 3 గంటల దాకా ఎనర్జీల టైము, అంటే నెగిటివ్ ఎనర్జీలు రాత్రి 11 నుంచి 3 గంటల దాకా సంచరిస్తుంటాయి భూమి పైన రాత్రిపూట. కాబట్టి ఆ టైంలో మనల్ని నిద్ర పోనివ్వు. కాబట్టి ఫోన్ ముందు పెట్టుకొని ఫోన్ చూస్తుంటాం నిద్ర వస్తలేదని, లేకపోతే నిద్ర టాబ్లెట్ అన్నీ వేసుకుంటాం. అదే ప్రతిరోజు అదే సమస్య. అదే అష్టమి అమాస చతుర్దశి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొట్లాటలు పంచాయతీలు అవుతాయి. ఇంకొక విషయం, ఈ నెగిటివ్ ఎనర్జీలు పట్టినాక భార్య భర్తల సంసారం బంద్ అవుతుంది. రోజు కొట్లాటలు జరగాలి, ఖచ్చితంగా విడాకులు వస్తాయి. అంటే ఎనర్జీల ఎఫెక్ట్ అవి సంసారం చేయనియవు, ఇంట్లో కరెక్ట్ ఉండనియవు. ఇక ఇబ్బందులు వచ్చేసి స్లీపింగ్ టాబ్లెట్ అలవాటు పడి టాబ్లెట్ వేసుకుంటాడు. ఎన్ని రోజులకు ఉన్న స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటే మిగతా ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి. ఈ ఎనర్జీలను బంధిస్తే హాయిగా రాత్రికి 8 గంటలకు వండుకుంటే ఉదయం 6 గంటలకు లేస్తాడు. 8 గంటలు స్లీప్ బాగా గాఢమైన నిద్ర వస్తుంది. అప్పుడు నిద్ర పోయినట్టు అసలు మేల్క అనేది రాదు. ఆ ఎనర్జీలు అన్నిటిని బంధిస్తే మంచిగా నిద్ర వస్తుంది. దీనికి కారణం ఏంటంటే మనిషి దగ్గరికి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ, అది మన బంధువులు కానీ మనతోటి కానీ సాయం పొందిన వ్యక్తులు చనిపోయిన ఆత్మలు మన దగ్గరికి వస్తే నిద్ర రాదు. నేను ప్రతి ఆత్మను ఎవరు ఏంది అనేది మీ కంటికి చూపించడం జరుగుతుంది, వాటిని బంద్ చేయడం జరుగుతుంది, చూపించడం జరుగుతుంది. సరి చేస్తే మీకు నిద్ర మంచిగా వస్తుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, అన్ని ప్రాబ్లమ్స్ పోయి హాయిగా ఉండగలుగుతారు. కాల్ తీసుకుందాం గురుగారు. లక్ష్మి గారు ఉన్నారు లైన్లో. నమస్తే లక్ష్మి గారు. నమస్కారం. ఓకే, గురుగారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్కారం గురుగారు. నమస్కారం, చెప్పండి. మా అబ్బాయి గురించి జూన్ 1994 Date of birth అవసరం అవసరం. Direct లేదండి. సమస్య అడగండి. సమస్య ఏంటో చెప్పండి. అది పెళ్లి గురించి అండి. ఏందండి పెళ్లి గురించి అండి. పెళ్ళిదా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అబ్బాయికి? 30 వచ్చినాయండి. 30 అండి. 30 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు పెళ్ళికి మీ బాబుకి ఏంటంటే రాహుగ్రహం ఎఫెక్ట్ ఉంటుంది. అంటే సంబంధాలు చూసినా ఫెయిల్ అవుతున్నాయా? వస్తున్నా కానీ ఇంకా ఏమీ అనుకోలేదండి ఇప్పుడు మట్టికి. అనుకోలేదు పెళ్ళి అంటే. ఇప్పుడు పెళ్ళి చేయాలనుకుంటే ఏంటంటే రాహుగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహం బాగుండాలి. మీ 3 గ్రహాలు బాగుంటేనే పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ వస్తుంది. మీ అబ్బాయి ఇప్పటికి కూడా పెళ్లి గురించి ఆలోచన చేస్తలేడంటే అతనికి శుక్రగ్రహం వీక్ ఉంటుంది. శుక్రగ్రహం వీక్ ఉంటే ఏమవుతుందంటే ఆపోజిట్ అమ్మాయి మీద అసలు ఫీలింగ్స్ అనేటివి రావు. మనకు ఒకరి మీద అంటే అబ్బాయి అంటే అమ్మాయి, అమ్మాయి అంటే అబ్బాయి మీద ఫీలింగ్స్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. కాబట్టి దీనికి ఏం చేయాలంటే శుక్రునికి సంబంధించిన డైమండ్ మీ అబ్బాయి కుడి చేయి మధ్య వేలుకు 15 సెంట్ల పైన డైమండ్ ధరిస్తే అతనికి ఏమవుతుందంటే పెళ్లి చేసుకోవాలన్న ఒక కోరిక పుడుతుంది. మనం ఎప్పుడైతే మనసులో కోరిక వచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటామో అప్పుడే పెళ్లి కుదురుతుంది. మనం నాకు పెళ్లి వద్దు, నాకు పెళ్లి వద్దు అంటే అసలు పెళ్ళే కాదు, ఫీలింగ్స్ ఉండవు. కాబట్టి దానికి అది పెట్టాలి. పెళ్లి సంబంధాలు చూస్తున్నామండి, అంటే సెట్ అవ్వలేదండి. అదే ఇదొకటి. ఇంకొకటి కుజగ్రహం బాగాలేకపోతే ఏమవుతుందంటే మన అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చేసుకుంటామని ఎవరు రారు. మీ అబ్బాయికి 1,00,000 రూపాయల జీతం ఉన్నా, కోట్లు ఆస్తున్నా సరే ఎవరు కూడా మీకు అబ్బాయిని పిల్లనిస్తామని ఎవరు రారు. అయితే ఇప్పుడు దానికి ఏం చేయాలంటే పగడం అనేది 3 నుంచి 5 క్యారెట్ల వరకు కుడి చేయి ఉంగరం వేలుకు ధరించాలి. అలానే ఇప్పుడు మీరు చెప్పే సమస్యను బట్టి రాహుగ్రహం బాగాలేదు, మీరు ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కావట్లేదు అంటే దానికి వాయిదా పడుతుంటుంది. దీనికి ఏం చేయాలంటే రాహుగ్రహం సంబంధించిన గోమేధికం స్టోను నల్లమేములకు వైబ్రేషన్ ఉండాలి. అది 5 క్యారెట్లు మీ అబ్బాయి
కుడి చేయి మధ్యవేలుకు ధరించాలి మోపేలకు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్యవేలుకు ధరించాలి. ధరించిన వెంబడే పెళ్ళి అయిపోతుంది. అయితే మీరు డైరెక్ట్ నా సంప్రదిస్తే ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చినాక ఎంత ఇబ్బంది ఉన్నా సరే 3 నెలల్లో పెళ్ళి అయిపోతుంది. 100 రోజులలో పెళ్లి మటుకు గ్యారంటీగా అవుతుంది. పెళ్లి కాని వాళ్ళు ఎవరు వచ్చినా సరే నా దగ్గరికి 3 నెలల్లో పెళ్లి గ్యారంటీగా కుదురుతుంది. వాళ్ళకు డబ్బు లేకున్నా, అందంగా లేకపోయినా, కుంటోళ్ళు ఉన్నా, గుడ్డోళ్ళు ఉన్నా సరే నా దగ్గరకు వస్తే ఖచ్చితంగా పెళ్లి కుదురుతుంది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. మీ పేరు చెప్పండి. కృష్ణవేణి గారు, గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. క్యాన్సర్ వచ్చింది, అనారోగ్యంతో ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీకు? గతంలో 5 సంవత్సరాలకి వచ్చిందండి. తర్వాత తగ్గింది. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి. మళ్ళీ తక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు క్యాన్సర్ వచ్చింది, దానికి కారణం ఏంటంటే మీ ఇల్లు బాగలేదండి. మీరు అర్జెంటుగా ఆ ఇల్లు మారాలి. ఇల్లు మారి వేరే ఇంటికన్నా వెళ్ళిపోవాలి, లేకపోతే ఆ ఇల్లును బందోబస్తు అంటే ఇలా మేము రాడ్స్ పెట్టి సరి చేయడం జరుగుతుంది. సరి చేస్తే మంచిగా అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఇక చూడండి, ఇక్కడ మ్యాప్ చూపిస్తున్న ఈ ప్రకారం ప్రాబ్లం ఉంటుంది. ఇది ఒక ఇల్లు యొక్క మ్యాప్, ఇది ఇల్లు యొక్క నేల. ఈ నేలలో ఏమవుతుందంటే అల్ట్రావైలెట్ కిరణాలు, నెగిటివ్ ఎనర్జీలు అనేటివి తూర్పు పరమడ, ఉత్తర దక్షిణం ఇట్లా రెడ్ కలర్ అనేటివి నెగిటివ్ ఎనర్జీలు. అయితే ఇక్కడ పిన్ పాయింట్ ఉంది. ఈ పిన్ పాయింట్ మీద ఎవరైతే వండుకుంటామో వాళ్ళకి క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది. అయితే దీనికి కారణం ఏంటంటే భూమి లోపల వాటర్ లైన్స్ వెళ్తూ ఉంటాయి. భూమి లోపల నీళ్ళ లైన్స్, మనం ప్రాజెక్టుల కాడ అయినా డ్యాములు కట్టి నీళ్ళు తీసుకుంటే ఎలా కరెంట్ ఉత్పత్తి అవుతుందో భూమి లోపల లైన్స్ వెళ్తుంటాయి. ఆ లైన్స్ల నుంచి కరెంట్ జనరేట్ అవుతుంటుంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే తెలియక ఇప్పుడు ఈ జనరేషన్కి జనాభా ఎక్కువైపోయింది, జాగలేదు కాబట్టి ఉన్న ప్లేస్లో జాగల ఇల్లు కట్టేసుకుంటాం చదువు చేసి. భూమి లోపల ఏముంది అనేది ఎవరికి తెలియదు. దానికి మేము ఏం చేస్తామంటే ఈ కిట్ ఉంటుంది. కిట్టు ద్వారా ఈ స్కానర్తో చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసి మీ ఇంట్లో ఆ నెగిటివ్ ఎనర్జీలు ఎన్ని ఉన్నాయి, ఆ భూమి లోపల ఎంత ప్రాబ్లం చెక్ చేసి ఈ రాడ్స్ పెట్టాలి. పెట్టేస్తే మిగతా వాళ్ళకి క్యాన్సర్ రాకుండా ఆగిపోతుంది. మీ క్యాన్సర్ కూడా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉంటే కంట్రోల్ అవుతుంది. ఇక దానికి ఏమైనా ఏం చేయాలంటే ప్రజెంట్ మీకు ఆల్రెడీ క్యాన్సర్ వచ్చింది కాబట్టి మీరు ఆ పండుకునే ప్లేస్ని మార్చాలి, లేదా ఇల్లే మారాలి. ఇల్లు మారి వేరే ఇల్లుకి పోతే మీరు 80% రికవర్ అవుతారు. కాబట్టి మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ అక్కడనే అనుకుంటే మళ్ళీ రిపీట్ అవుతుంటుంది క్యాన్సరు. అయితే దీనికి ఏం చేయాలంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుందంటే మనల్ని అల్ట్రావైలెట్ కిరణాలని కొట్టేసినాక మన శరీరం యొక్క అన్వాంటెడ్గా ఈ శరీరం పెరగడానే క్యాన్సర్ అంటారు. దీనికి ఇప్పటివరకు అసలు ట్రీట్మెంటే లేదు. డాక్టర్లు కీమోథెరపీ చేస్తారు కానీ అది తగ్గదు. అది కారణం ఏంటంటే ఇప్పుడు పూర్వమేమో మనము పూరి గుడిసెలు వేసుకొని అలుకు సాము చేసి ఈ పేడతోటి అలుకొని అమ్మేమనుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే 3 రోజులకు అలికేవాళ్ళు కాబట్టి పూర్వీకులకు మనోళ్ళకు క్యాన్సర్ రాకపోయేది. అప్పుడు కూడా ఈ కిరణాలు ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే డాబాలు కట్టేసుకొని బండలు వేసుకొని పండుకుంటున్నాం, దాన్ని ఏం చేయనీక రాదు. ఆ కిరణాలు మేము వంతున్నాం కాబట్టి బాగా డబ్బు ఉన్న వాళ్ళు కానీ డాక్టర్ కానీ క్యాన్సర్తో చనిపోతుండే. క్యాన్సర్ వస్తుంది అందరికీ. ప్రతి ఒక్కరింట్లో క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు. దానికి కారణం ఈ అల్ట్రావైలెట్ కిరణాలు. వాటిని ఏం చేయాలంటే వీటితోటి రిమూవ్ చేస్తే తగ్గిపోయి ప్రాబ్లం తగ్గుతుంది. అయితే మీరు డైరెక్ట్ మమ్మల్ని ఫోన్లో సంప్రదించండి. మీది ఎక్కడో చెప్పిస్తే మేము వచ్చి మీ ఇల్లు చెక్ చేసి మీ ఇల్లును బందోబస్తు చేయడం జరుగుతుంది వీటితోటి. అప్పుడు మీకు క్యాన్సర్ తగ్గిపోతుంది. ఈ మిగతా వాళ్ళ క్యాన్సర్ రాకుండా కాపాడగలుగుతారు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. నమస్తే అండి. హలో. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. లిఖిత అండి నా పేరు. ఓకే, లిఖిత గారు, గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. చెప్పండి. మా ఇంట్లో అసలు ఆర్థిక సమస్య కింద ఉందండి. పరిస్థితి అసలు బాగాలేదు. ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మీ వారు ఏం పని చేస్తారు? లేదు, మా అమ్మ నాన్నకి. మీ అమ్మ నాన్నకా? ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ఏమవుతుందంటే మీ ఫాదర్కు శని దశ నడుస్తుంటుంది. ఎన్ని సంవత్సరాలు మీ ఫాదర్కు? 45. 45. శని దశ నడుస్తుంటుంది. శని దశ నడిచిన వాళ్ళకి ఏమవుతుందంటే అది 19 సంవత్సరాలు దాని దశ ఉంటుంది. శనీశ్వరుడు ఎంటర్ కాగానే ఫస్ట్ మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. ఆర్థిక సమస్య స్టార్ట్ అవుతుంది. ఎన్ని డబ్బులు వచ్చినా అయిపోతాయి. అగ్రికల్చర్ చేస్తే పంట సరిగా పండదు. బిజినెస్ చేసినా లాస్ వస్తుంటుంది. మనకి ఇచ్చేవాళ్ళు డబ్బులు ఎగ్గొడతారు. మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చారంటే టార్చర్ ఉంటుంది. ఎన్ని డబ్బులు వచ్చినా అయిపోతుంటాయి. దానికి ఏం చేయాలంటే శనిగ్రహానికి సంబంధించిన నీలం స్టోను కుడి చేయి మధ్యవేలుకు మీ ఫాదర్కి పెట్టండి, పెట్టుకోమనండి. పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తీరుతాయి. అలానే ఇల్లు కూడా బాగుందా లేదా చెక్ చేసుకోవాలా సార్. ఇల్లు కూడా పాజిటివ్ ఎనర్జీలో ఉండాలి మనం ఉంటున్న ఇల్లు.
ఈ ఇల్లు కూడా మనం ఏ దిక్కులో ఉంటున్నామో ఆ డోర్ మనకు సూటబుల్ అవుతుందా కాదా కూడా చెక్ చేసుకోవాలి. మనకి ఈస్ట్ డోర్ వస్తే నార్త్ డోర్లోకి వెళ్ళి నడిస్తే కూడా డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది. ఎన్ని డబ్బులు వచ్చినా అయిపోతుంటాయి. ఈ తప్పు నిర్ణయాలు తీసుకుంటుంటాము, చేయకూడని పనులు చేసి డబ్బు కొట్టుకుంటుంటాము. అయితే ఇలా ఉంటే దాన్ని చెక్ చేసుకొని మీరు అలానే ఈ శనికి సంబంధించిన నీలం స్టోన్ ధరిస్తే డబ్బు సమస్య తీరుతుంది, డబ్బులు సంపాదించగలుగుతారు. అదే నీలం స్టోన్ పెట్టుకోమని చెప్పండి మీ ఫాదర్కు. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం నమస్తే అండి, మీ పేరు? మా పేరు నరసింహ మేడం. నరసింహ గారు, గురుగారు ఉన్నారండి, మాట్లాడండి. సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి సార్. నా పేరు నరసింహులు. అనారోగ్యం ఏముంది? అనారోగ్యం ఒళ్ళు నొప్పులు ఉన్నాయా, నిద్ర సరిగా రావట్లేదా, ఏంది సమస్య? ఒళ్ళు నొప్పులు ఉన్నాయి సార్, బాడీ పెయిన్స్ బాగుంటాయి. 47 సంవత్సరాలు ఉన్నా నేను. నిద్ర పడుతుంది కానీ ఇట్లా ఎంతకి ఇంకా బలమైన నొప్పులు వస్తుంది బాగా. అదే ఉదయం లేచేటప్పుడు మంచం దిగలేకపోతారు. మంచం మీద లేదు సార్, కింద. అదే దిగాలంటేనే పెయిన్ వస్తుంటుంది. అయితే బాగుంది. మీ ఇల్లు నెగిటివ్ ఎనర్జీలో ఉంది. మీరు కట్టుకున్న ఇల్లు బాగలేదు, మీరు కట్టిన ఇంటి జాగా బాగలేదు. ఇల్లు గోడలు కాదు నేను చెప్పేది, ఇంటి నేల బాగలేదు. నేల నెగిటివ్ ఎనర్జీలో ఉంది, దాంట్లో అల్ట్రావైలెట్ కిరణాలు బాగా రిలీజ్ అవుతున్నాయి, హెవీ ప్రాబ్లం ఉంది. అలాంటి ఇంట్లో ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి, బాడీ పెయిన్స్ ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇక ఎన్ని టాబ్లెట్ వేస్తే 1 గంట 2 గంటలే పెయిన్ రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ తెల్లారి ఎప్పుడోలే ఉంటుంది. రోజు టాబ్లెట్ వేయాల్సి వస్తుంది. రోజు టాబ్లెట్ వేస్తే ఏమవుతుంది, లాస్ట్కు కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ ఇల్లును బందోబస్తు చేయాల్సి వస్తుంది. ఇలా రాడ్స్ పెట్టి వీటితోటి మేము ఇల్లును వాసు సరి చేయడం జరుగుతుంది. దీన్ని బందోబస్తు అంటాము. అప్పుడు ఏమవుతుందంటే మీకు 24 గంటల్లో అంటే 1 డేలా మీ బాడీ పెయిన్స్ మొత్తం తగ్గిపోతాయి. 1 డే, ఒక్క రోజులనే. అయితే దీనికి మేము మీ ఇంటికి వచ్చి చెక్ చేసి ఇవి మీ ఇంటి లోపల నేలలో పాతడం జరుగుతుంది. దానికి ఏం చేస్తామంటే దీన్ని మొత్తం ఈ కిట్ ఉంటుంది, కిట్ ద్వారా చెక్ చేసి ఈ స్కానర్తో చెక్ చేసి పెట్టడం జరుగుతుంది. అప్పుడు మీకు ఒళ్ళు నొప్పులు తగ్గిపోయి అనారోగ్యం తగ్గిపోతుంది. అయితే ఈ ఒళ్ళు నొప్పులు ఒకటే కాదు, మీకు ఆ ఇంట్లో ఎన్ని డబ్బులు తెచ్చినా ఉండవు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఊరికే కొట్లాడుతుంటారు. రోజు ఇంట్లో కటకట అంటే రోజు పంచాయతీ ఉంటుంది, ఏదో రకమైన సమస్య ఉంటుంది ప్రతిరోజు. మీరు ఎన్ని డబ్బులు తెచ్చి ఇంట్లో పెట్టినా అయిపోతాయి. కాబట్టి మీరు దీనికి సంబంధించి ఈ వాసు సరి చేసుకుంటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. అత్తాపూర్ నుంచి చందన గారు లైన్లో ఉన్నారు. చందన గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. ఓకే, మీ సమస్య ఏంటో గురువు గారికి చెప్పండి. ఓకే మేడం, చెప్తాను. మాట్లాడండి. హలో సార్. చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. నమస్తే సార్, నాది 2 months నుంచి ఏం జాబ్ ట్రై చేసినా కూడా సెట్ అవ్వట్లేదు సార్. అదే ప్రాబ్లం నాకు. ఎంత ఏజ్ ఇప్పుడు? నా ఏజ్ 28 సార్. 28 నీ ఏజీ. అయితే ఫస్ట్ నువ్వేం చేస్తావు, నీ ఎడమ చేయి ఇలా పెట్టు, చూసుకొని ఇక్కడ ఉంగరం వేలు, ఇది ఉంగరం వేలు, దీని కింద ఒక రేఖ ఉందా చూడు, ఈ హృదయ రేఖ నుంచి ఉంగరం వేలు కింద ఒక రేఖ ఉండాలి, ఉందా లేదా? రేఖ ఉంది సార్. రేఖ హృదయ ఉంగరం వేలు దగ్గర రేఖ ఉంటే ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది. అయితే ఇప్పుడు నీకు జాబులో సెట్ అయితే లేవంటే దానికి కారణం ఏంటంటే బుధగ్రహం బాగలేకపోతే జాబ్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. అదే సార్ ప్రాబ్లం అవుతుంది. మినిమం 2 months నుంచి ట్రై చేస్తున్నా, అంతకుముందు బాగానే చేసుకునేదాన్ని. ఈ 2 months నుంచి జాబ్ అసలు ఏది ట్రై చేసినా సెట్ అవ్వట్లేదు సార్ అసలు. అదే బుధ దశ స్టార్ట్ అయి ఉంటుంది, బుధుడు ఉంటాడు. బుధుడు ఉంటే ఏమైందంటే వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎక్కడికైనా జాబ్ ట్రై చేసినా సరే రేపు రావా చెప్తాం, ఎల్లుండి చెప్తాం అంటుంటారు. కాబట్టి దానికి ఏం చేయాలంటే మీరు మర్కతం స్టోను అంటే పచ్చ, బుధునికి సంబంధించిన మర్కతం అంటాము దాన్ని పచ్చ, దాని పెసలకు వైబ్రేషన్ ఉండాలి. అది 3 నుంచి 5 క్యారెట్లు మీ మీ ఎడమ చేయి ఉంగరం వేలుకు కానీ చిటికెన వేలు కానీ ధరించాలి. అది మా దగ్గర లభిస్తాయి. దాన్ని ఏం చేస్తామంటే మీ యొక్క నోటి లాలజలం తీసుకొని దాన్ని స్కానర్తో చెక్ చేసి మీకు ఏది సూటబుల్ అవుతుంది. మా దగ్గర 100 స్టోన్లు ఉంటాయి, అందుకెళ్ళి మీ శరీరానికి ఏ సూటబుల్ అయితే చెక్ చేసి చేయడం జరుగుతుంది. అది పెట్టుకున్నాక ఎంబడే జాబ్ రావడం జరుగుతుంది. నాతోనే దొరుకుతాయమ్మా. స్క్రీన్ పైన కనిపించే నంబర్ కాంటాక్ట్ అవ్వండి, మీకు గురువు గారు ఇస్తారు అది. ఓకేనా? రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. పార్వతి గారు ఉన్నారు లైన్ లో. నమస్తే అండి పార్వతి గారు. హలో నమస్తే అండి, మీ సమస్య ఏంటో గురువు గారికి చెప్పండి. మాకు ఏ పని చేసినా ముందుకు రావట్లేదు మేడం గారు. ఓకే,
మాట్లాడండి. అంటే ఏం పని చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ ఏం పని చేసే వర్క్? హౌస్ వైఫ్ గురువు గారు, హౌస్ వైఫ్ గురువు గారు. హౌస్ వైఫ్. మీరు హౌస్ వైఫ్, మీ అంటే మీ వారు ఏం పని చేస్తారు? మా వారు నేను వేరు వేరు ఉంటున్నాము గురుగారు. గొడవలు అయిపోతే జాబ్లో గొడవలు అయి దూరంగా ఉంటాం. ఇప్పుడు మీరు అంటే మీరు జాబ్ లేకుండా ఖాళీగా ఉన్నారా? ఆ, ఇప్పుడు మీకు వచ్చిన సమస్య కారణం ఏంటంటే మీకు నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. అంటే రాత్రిపూట నిద్ర వస్తుందా, నిద్ర పోవట్లేదా? నిద్ర రావట్లేదు గురుగారు. 3:30, 4 ఆ మధ్యలో ముందుకు వచ్చేస్తుంది గురువు. అయితే నిద్ర డిస్టర్బెన్స్ ఉంటుంది. మీరు ఏ పని చేసినా నష్టమే వస్తుంది. ఈ భార్యాభర్తలు విడిపోవడానికి కారణం కూడా నెగిటివ్ ఎనర్జీలు. అంటే మన యొక్క దగ్గర బంధువులు చనిపోయినాక వాళ్ళ యొక్క స్పిరిట్ ఆత్మ ఏం చేస్తుంది అంటే ఎనర్జీ మా దగ్గరకు వస్తుంది ప్రేమతోటి. వచ్చినాక భార్యాభర్తలకు గొడవ అవుతుంది, ఎవరి మాట ఎవరు వినరు, విడిపోతారు. అలానే డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది. మీరు ఏ పని చేసినా ముందరికి రాదు. మీరు ఎక్కడ పోయి మీరు ఏది మాట్లాడినా తప్పే మాట్లాడతారు అందరూ. మీరు చెప్పిందల్లా తప్పే అంటుంటారు అందరూ. మీరు ఏడ మాట్లాడినా తప్పు జరిగినట్టు మాట్లాడతారు, ఫీల్ అవుతారు వాళ్ళు. నువ్వు అప్పుడు ఏమంటే నేను ఏం చెప్పినా ఎందుకు ఇట్లా ఫీల్ అవుతారు, వీళ్ళంతా ఇట్లా అనుకుంటారు. దాని యొక్క ఎఫెక్ట్ నెగిటివ్ ఎనర్జీ. అలానే మీకు ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి. ఆర్థిక ఎంత మీ ఏజ్ ఎంత ఉంటుంది? 35 ఉంటుందా, 40 ఉంటుందా? 37 గురుగారు. 37. అయితే మీకు కూడా శని దశనే నడుస్తుంది. శనిగ్రహం సంబంధించిన నీలం స్టోన్ ధరించాలి ఆర్థిక సమస్యలు పోవడానికి. మీ ఎడమ చేయి మధ్య వేలుకి ధరించాలి. ధరిస్తే నీలం స్టోను 3 నుంచి 5 క్యారెట్లు ఉండాలి. అది పెట్టుకుంటే డబ్బు సమస్య తీరుతుంది. అది నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి. మీ DNA తోటి అంటే మీ నోటి లాలతో చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టోన్లు కూడా మా దగ్గర లభిస్తాయి. మీరు డైరెక్ట్ ఫోన్ తోటి కానీ మా ఆఫీస్ కానీ హైదరాబాద్ వస్తే చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీ సమస్య తీరుతుంది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు పద్మ అండి. నేను మెదక్ నుంచి మాట్లాడుతున్నా. పద్మ గారు, గురుగారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలని ఫోన్ చేసిన. మా అబ్బాయి పేరు కిషోర్ అండి. 2000 సంవత్సరం నవంబర్ 16. వయసు చెప్పండి. 5:15 వయసు చెప్పండి. వయసు చెప్పండి, సమస్య చెప్పండి. 24 సంవత్సరాలు. 24. సమస్య ఏంది? ప్రాబ్లం ఏంది బాబుకు? బాగా తిరగడం ఉంది. ఎట్లా ఉంది ఫ్యూచర్ ఎలా ఉందని ఫోన్ చేసి. అంటే చెప్పిన మాట ఏంటంటే గాలికి తిరుగుతున్నాడు. కోపం బాగుంది. అయితే ఇప్పుడు మన పిల్లలు ఆరోగ్య సమస్యలు బాగా వచ్చినాయి మాకు అబ్బాయికి. ఇప్పుడు అబ్బాయికి అయితే మీరు ఆపరేషన్ అయింది. అయితే మీ అబ్బాయిని ఈ మధ్యకాలంలో గుళ్ళు అక్కడికే తిరిగితే కొద్దిగా కంట్రోల్ అయింది. ఇప్పుడు మొన్న తిరుపతికి వెళ్ళి వచ్చిండు. అదే అయితే ఇది దీనికి కారణం ఏంటంటే మీ అబ్బాయి చెప్పిన మాట వినకుండా జులాయిగా తిరగడానికి కారణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏమవుతుందంటే 1-2 ఉంటే ఏమనిపించదు. ఒక 20-25 ఎనర్జీలు మా దగ్గర ఉంటే ఏమవుతుందంటే ఏ పని చేయబుద్ధి కాదు, చదవాలనిపించదు. చదువుతున్న వాళ్ళు చదువు ఆపేస్తారు, డ్రింక్కి అలవాటు పడతారు, చెడ్డ దోస్తులతోటి తిరుగుతారు, చెడ్డ పనులు చేస్తూ ఉంటారు, ఎవరి మాట వినరు, తిని ఊరికేనే గాలికి తిరుగుతుంటారు, రాత్రిపూట ఫోన్లు చూస్తూ కూర్చుంటారు, నిద్రపోరు, డే టైంలో పరధ్యానంగా ఉండి నిద్రపోతుంటారు. మీరు ఈ మధ్యకాలంలో గుడికి వచ్చారు కదా, కొద్దిగా రిలీఫ్ అయ్యిండు. మళ్ళీ ఒక 6 నెలలు 3 నెలలు పోతే మళ్ళీ అనారోగ్య సమస్య స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తాడు, ఒక ఎనర్జీ మా దగ్గర ఉన్నాక మిగతా ఎనర్జీ ఆహ్వానిస్తుంది. మనం మనుషులకి ఎలా మాట్లాడుకుంటా ఎనర్జీ అలా మాట్లాడుకుంటాయి. అయితే ఈ నెగిటివ్ ఎనర్జీ సరి చేస్తే మీ అబ్బాయి ఆరోగ్యం మంచిగా అవుతుంది, మీ మాట చెప్పినట్టు వింటాడు, జాబ్ చేస్తాడు, ఇంకా చదువుకోవాలనుకుంటే చదువుకుంటాడు, లేకపోతే ఇలానే ఇబ్బంది పడుతుంటాడు. కాబట్టి మీరు ఫోన్ ద్వారా డైరెక్ట్ మమ్మల్ని సంప్రదించి బాబు యొక్క ఫోటో పెడితే ఆయన యొక్క జాతక పరిశీలన చేసి ఏం చేయాలో చెప్పడం జరుగుతుంది. రైట్ గురుగారు, మా కాలేజ్ అందరికి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఇవాల్టి నక్షత్ర జ్యోతిష్యాలం. మరో కార్యక్రమంతో మీ ముందుంటాం. నమస్తే.